హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే గనుక కోయా పాయా పోర్టల్‌కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది మీకు ఇయడం జరుగుతుందనమాట అండి. ఈ కోయా పాయా పోర్టల్ అనేటువంటిది అసలు దేని గురించి ప్రారంభించడం జరిగింది? దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? అదే రకంగా ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేయడం జరుగుతుంది? దీంతో పాటుగానే ఘర్ అనేటువంటి దాని అబ్రివేషన్‌తో కూడినటువంటి పూర్తి వివరణతో పాటుగానే మీకు ఈ కోయాపాయ పోర్టల్ అనేటువంటిది ఎలా మన తప్పిపోయినా లేకపోతే దొరికిన వారి యొక్క సమాచారాన్ని ఎలా చూడొచ్చు అనేటువంటిది మీకు అనలిటికల్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో మీకు ఇందులో చూపియడం జరుగుతుందనమాట అండి. తద్వారా మీరు అది చూసుకున్నట్లయితే గనక ఎలా ఈ అన మన కోయాపాయ పోర్టల్‌లోకి మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేటువంటిది పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తద్వారా ఏంటంటే ఈ యొక్క పోర్టల్ అనేటువంటిది ఉందని చెప్పేసి అందరికీ తెలియడం జరుగుతుంది. తద్వారా దీని ద్వారా ఈజీగా తప్పిపోయినటువంటి వారి యొక్క ఫోటోస్, వారి ఇన్ఫర్మేషన్ మనం అనేకులకు చేరవేయడానికి ఇదొక ముఖ్యమైనటువంటి లేకపోతే ప్రాముఖ్యమైనటువంటి పోర్టల్, లేకపోతే ఒక సుగమమైనటువంటి మార్గం కాబట్టి తప్పకోకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటిది షేర్ చేయండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఈ కోయపాయ పోర్టల్ అనేటువంటిది ఏంటిదని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది తప్పిపోయిన మరియు కనుగొనబడిన పిల్లల సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఇదొక పౌర ఆధారిత వెబ్‌సైట్‌గా కోయాపాయ వెబ్ పోర్టల్‌ని తెలపడం జరుగుతుందనమాట అండి. హిందీ పదం అనమాట అండి. కోయ అనగా తప్పిపోయిన, పాయ ఎవరైతే దొరకబడ్డారో వారికి సంబంధించిన వాడు. కోయ అంటే తప్పిపోయిన, పాయ అంటే ఎవరైతే తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి కనుగొనబడ్డారో దాన్ని హిందీలో కోయాపాయ అనమాట అండి. ఈ ఏ శాఖ ఆధ్వర్యంలో కోయాపాయ పోర్టల్ పనిచేస్తుందని మనం చూసుకున్నట్లయితే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగమైనటువంటి డీటీ అభివృద్ధి చేయడం జరిగిందనమాట అండి. ఈ కోయాపాయ పోర్టల్ అనేటువంటిది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనితో పాటుగానే ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం డైటీ దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట అండి. ఈ పోర్టల్ యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే గనక ఈ కోయపాయ వెబ్‌సైట్ అనేది ఒక ఎనేబుల్ ప్లాట్‌ఫార్మ్ అనమాట అండి. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైనా గానీ నమోదు చేసుకోవచ్చు మరియు కింది వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా చూసుకున్నట్లయితే గనక భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడి నుంచైనా గానీ, ఎవరైనా గానీ దీన్ని నమోదు చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది ఈ పోర్టల్‌లో మనకి కలిగించడం జరిగిందనమాట అండి. వీటి యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే గనక తప్పిపోయిన పిల్లలు, అలాగే ఎక్కువ సమయం వృధా చేయకుండా వారిని ఆచూకీని గుర్తించడానికి ఈ పోర్టల్ అనేటువంటిది ఉపయోగపడడం జరుగుతుందనమాట. ఎందుకంటే తప్పిపోయిన వారి యొక్క ఫోటోస్, అదే రకంగా వారి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ పోర్టల్‌లో మనం అప్‌లోడ్ చేస్తాం కాబట్టి ఈజీగా, అంటే టైం అనేటువంటిది వేస్ట్ కాకుండా వారి ఆచూకీ అనేటువంటిది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే రకంగా దొరికిన పిల్లలను కూడా ఈ వెబ్ పోర్టల్‌లో నివేదించడం ద్వారా ఎవరైతే తప్పిపోయినటువంటి పిల్లలు ఉన్నారో వారు ఈ నివేదికలు, అంటే ఈ పోర్టల్‌లో దొరికిన వారి పిల్లల్ని చూసిన తర్వాత కూడా వారు వెళ్ళేసి వారిని తీసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. అదే రకంగా దీంట్లో చూసుకున్నట్లయితే ఈ పోర్టల్‌లో మనం టెక్స్ట్, అంటే మనం టైపింగ్, అదే రకంగా ఛాయాచిత్రాలు, వీడియోలు మరియు కోయాపాయ వెబ్‌సైట్‌కు సమాచారాన్ని ప్రసారం చేయడానికి మరియు అప్‌లోడ్ చేయడానికి ఇతర మార్గాల ద్వారా కూడా రిపోర్టింగ్ అనేటువంటిది చేసుకునేటువంటి వెసులుబాటు ఇందులో మనకి ఉందనమాట. అంటే మన ఫోటోస్‌తో పాటుగానే వీడియోస్ కూడా పెట్టేటువంటి అవకాశం, లేకపోతే టెక్స్టింగ్ అంటే వారి యొక్క పేరు, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చేసేటువంటి వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగిందనమాట అండి. అదే రకంగా పోర్టల్‌లో నివేదించబడినటువంటి కేసులు ప్రాథమిక పరిశీలన తర్వాత మాత్రమే బహిరంగపరచబడతాయి. ఏదైతే ఇప్పుడు ఒక పోర్టల్‌లో ఒకటి కంప్లెయింట్ అనేటువంటిది మనం రైజ్ చేసాం. మనం ఒక ఫోటో పెట్టేసి డీటెయిల్స్ అన్నీ మనం పెట్టిన తర్వాత వెంటనే దాన్ని ఆహ్, మన ఈ కోయాపాయ పోర్టల్‌లో వెంటనే దాన్ని డిస్‌ప్లే అనేటువంటిది చేయరనమాట అండి. ఫస్ట్ మనం ఒకవేళ ఏదైనా ఫోటో పెట్టి దానికి సంబంధించిన కంప్లెయింట్ మనం పెట్టిన తర్వాత వాళ్ళొచ్చేసి ఎఫ్ఐఆర్‌లో చూసుకొని ఇది కరెక్టేనా, లేకపోతే వీరు పెట్టిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెప్పేసి ఫస్ట్ పోలీసులు తనిఖీ చేసుకున్న తర్వాత దాన్ని అందరికీ కనిపించే రకంగా వెబ్‌సైట్‌లో బహిరంగపరచడం జరుగుతుందనమాట అండి. అదే రకంగా ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్‌తో కూడా ఇది ఏకీకృతం చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే కోయపాయ పోర్టల్ ఏదైతే ఉందో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటుగానే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్, అదే రకంగా నెట్వర్కింగ్ సిస్టమ్‌తో ఇది ఏకీకృతం చేయడం పడుతుంది. ఇది తప్పిపోయిన పిల్లలను ఎఫ్ఐఆర్‌ల మ్యాచింగ్ పరంగా పరస్పర చర్యను అనుమతిస్తుంది. ఇది ఈ పోలీస్ శాఖ ఇందులోకి రావడంతోటి
క్రైమ్ వారు రావడంతోటి నెట్వర్క్ సిస్టమ్ తోటి ఏమవుతుందంటే ఎఫ్ఐఆర్‌లో ఎప్పుడైతే మనం కంప్లెయింట్ రైజ్ చేస్తుంటామో, అంటే తప్పిపోయిన వారిది ఎఫ్ఐఆర్‌లో ఎప్పుడైతే కంప్లెయింట్ రైజ్ చేస్తామో, వారి యొక్క వివరాలను ఈ పోర్టల్‌లో పెట్టినటువంటి వివరాలను ఈ రెండిటిని పరస్పరంగా చూసుకొని, అది ఒకవేళ మ్యాచ్ అయినట్లయితే గనుక వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ప్రోటోకాల్ల ప్రకారం పిల్లల పునరుద్ధరణ మరియు స్వదేశానికి వెళ్ళడానికి, డిజిటల్‌గా పర్యవేక్షించడానికి మరియు ట్రాక్ చేయడానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ద్వారా ఘర్ అనేటువంటిది, అంటే ఎవరైతే ఎక్కడైతే ఒకవేళ వేరే రాష్ట్రాలకే గానీ, లేకపోతే వేరే దేశాలకి వెళ్ళినటువంటి పిల్లలను, ఇట్లాంటి తప్పిపోయినటువంటి వాళ్ళని, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ చేసినటువంటి పిల్లలను తిరిగి స్వదేశానికి రప్పించడానికి చూసుకున్నట్లయితే గనక, జాతీయ బాలల హక్కుల కమిషన్ ద్వారా చూసుకున్నట్లయితే గనక, వారు ఘర్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ ఘర్ ఏంటంటే హోమ్ ఆహ్, ఘర్ అనగా ఏంటంటే హోమ్ మరియు రీయునైటెడ్ అనేటువంటి దాన్ని ఇది ఇందులో తెలపడం జరుగుతుందనమాట. జీఓ ఘర్ అనగా హోమ్ అండ్ రీయునైటెడ్ అనేటువంటి దాన్ని ఇది తెలపడం జరుగుతుందనమాట అండి. పిల్లల పునరుద్ధరణ మరియు స్వదేశానికి పోర్టల్ అనేటువంటి ఈ పోర్టల్ ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందనమాట అండి. దీని ద్వారా జువెనైల్ జస్టిస్, అంటే పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం అనేటువంటిది 2015 ప్రకారమే ఈ బాలల జాతీయ హక్కుల కమిషనే గానీ, లేకపోతే ఘర్ అనేటువంటిది గానీ, లేకపోతే జువెనైల్ జస్టిస్ అనేటువంటిది ఈ 2015 జువెనైల్ జస్టిస్ చట్టం కింద పనిచేస్తాయని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం అసలు ఈ ఘర్ అనేటువంటి అది కోయా పాయా పోర్టల్ అనేటువంటిది ఎలా ఉంటుందనేటువంటిది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుందనమాట అండి. సో, ఫస్ట్ ఇది చూసినట్లయితే నేషనల్ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ అనేటువంటిది. దీంట్లో మనం ఇన్ఫార్మ్ అబౌట్ మిస్సింగ్ అండ్ ఫౌండ్ చిల్డ్రన్ అనేటువంటి కోయపాయ పోర్టల్ క్లిక్ చేయగానే మనకు ఈ రకంగా హోమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట అండి. ఈ హోమ్ పేజ్‌లో మనం చూసుకున్నట్లయితే సిటిజన్స్ కార్నర్, యూజ్‌ఫుల్ లింక్, లాగిన్ సెక్షన్, టుడే స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఉంటుందనమాట. ఇందులో ఒకవేళ మనం తప్పిపోయినటువంటి వారికి సంబంధించినటువంటిది ఇయ్యాలనుకుంటే గనక ఇన్ఫార్మ్ అబౌట్ మిస్సింగ్ చిల్డ్రన్ అని మనం క్లిక్ చేయంగానే ఈ రకంగా మనకు పేజ్ ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్స్, పేరు, లాస్ట్ పేరు, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, డిస్ట్రిక్ట్, ఇవన్నీ మనం ఇందులో మెన్షన్ చేయాలనమాట అండి. మళ్ళీ ఫస్ట్ నేమ్స్, లాస్ట్ నేమ్, ఇయన్నీ అందులో ఏవైతే అడుగుతున్నారో అన్నిటిని మనం ఫిల్అప్ చేసేసిన తర్వాత సబ్మిట్ అనేటువంటిది కొట్టాలనమాట అండి. దీన్ని ఇట్లా చూసుకున్నట్లయితే గనక మనం తప్పిపోయినటువంటి పిల్లలు, ఒకవేళ ఎవరైతే కనుగొనబడినటువంటి పిల్లలు ఉన్నారో వారికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక వారి యొక్క ఫోటో అనేటువంటిది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ఇది ఇక్కడంతా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది మనకి ప్రిస్క్రైబ్ అవ్వడం జరుగుతుందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఫౌండ్ చిల్డ్రన్స్ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇట్లా తప్పిపోయినటువంటి వారు, ఇక్కడ దొరికినటువంటి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఫోటోగ్రాఫ్స్ అందులో రావడం జరుగుతుందనమాట అండి. అదే రకంగా చెక్ ద స్టేటస్ ఆఫ్ యువర్ కంప్లెయింట్ ఆఫ్ ఎ మిస్సింగ్ చైల్డ్. ఎవరైనా ఒకవేళ మిస్సింగ్ చైల్డ్‌కి సంబంధించినటువంటి కంప్లెయింట్ పెట్టినట్టయితే గనక వారి యొక్క స్టేటస్ అనేటువంటిది ఈ బార్‌లో మనం క్లిక్ చేయడం జరుగుతుందనమాట అండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ రకంగా మనం ఏదైతే ఏ స్టేట్ చెందుతున్నో ఆ స్టేటు, దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మనం మెన్షన్ చేసుకొని సబ్మిట్ కొట్టినట్లయితే గనక మనకి వాటికి సంబంధించినటువంటి స్టేటస్ అనేటువంటిది తెలుస్తుందనమాట. నెక్స్ట్ క్విక్ సెర్చ్ అనేటువంటిదనమాట అండి. క్విక్ సెర్చ్ ఆప్షన్‌లో చూసుకున్నట్లయితే గనక అంటే మనం వెంటనే అంటే త్వరితగతిన చెక్ చేసుకోవడానికి అనేటువంటి క్విక్ సెర్చ్ అనేటువంటి బార్ ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్. చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ గురించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలనుకుంటే సెపరేట్‌గా ఇట్లా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్‌లోకి మనకి ఇట్లా వెళ్ళడం జరుగుతుందనమాట అండి. సో, ఈ రకంగా మనకి ఏదైతే కోయాపాయ వెబ్‌సైట్ ఏదైతే ఉందో, కోయాపాయ పోర్టల్ ఏదైతే ఉందో, ఈ రకంగా పనిచేయడం జరుగుతుందనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే గనక స్టాటిస్టిక్స్ అనమాట. అంటే ఈరోజు వచ్చినటువంటి స్టాటిస్టిక్స్, ఎంతమంది ఈరోజు సేవ్ చేయబడ్డారు, ఎంతమంది మిస్ అయ్యారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అనేటువంటిది అందులో మనకు పొందుపరచడం జరుగుతుందనమాట అండి. సో, దీంట్లో మనం చూసుకున్నట్లయితే గనక స్టాట్స్ అనేటువంటిది ఇయడం జరుగుతుందనమాట. అది కొంచెం డిలే అవ్వడం జరుగుతుందనమాట అండి. నెట్ ఎంత స్పీడ్ ఉన్నా గానీ కొంచెం డిలే అవుతుందనమాట. సో, ఈ రకంగా మనకి కోయాపాయ పోర్టల్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఘర్ దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే గనక మనం సెకండ్ పేజ్ దానికి ఘర్ అనే దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే గనక ఈ రకంగా మనకి పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుందనమాట. గో హోమ్ అండ్ రీయునైట్ అనేటువంటి దాన్ని ఘర్ అని పిలవడం జరుగుతుంది. సో, ఇక్కడ మన లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అనేటువంటిది మనం క్లిక్ చేసుకున్నట్లయితే గనక మనం డైరెక్ట్‌గా ఇందులోకి లాగిన్ అయిపోవచ్చనమాట అండి. సో, ఈ రకంగా మనకి కోయాపాయ వెబ్‌సైట్, అదే రకంగా ఘర్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. సో, ఫ్రెండ్స్, ఇదండి
కోయపాయ వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్‌ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్‌లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్‌లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది ఎక్కువైపోతుంది కాబట్టి ఈ పోర్టల్‌లో ఉన్నటువంటి విషయం అనేకులకి చేరవేయడం ద్వారా ఇంకా తప్పిపోయినటువంటి వారిని వెతికి త్వరగా వారిని కనుగొనడానికి ఈ పోర్టల్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అయ్యేలాగా మీరు అనేకులకి షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ నైస్ డే. బాయ్.